జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మంచిని కూడా అపార్థం చేసుకుని రాధిక మీద నింద వేసినందుకు చాలా బాధగా ఉందమ్మా. నాన్నా, కాలం ముందుకొచ్చిందే గాని మనుషుల బుద్ధి మాత్రం రామాయణ కాలం దగ్గరే ఆగిపోయింది. ఆ రోజు రావణుడే సీతమ్మ తల్లిని లంకకి తీసుకెళ్ళి అక్కడ ఉంచితే అది ఆ తల్లి జీవితానికి వనవాసంగా మారింది. ఈరోజు ఒక మంచి పని కోసం రాముళ్లాంటి నువ్వు రాధని మనింటికి తీసుకొస్తే అది ఆ అమ్మాయి జీవితానికే శాపంగా మారింది. ఈ మాటలు, ఈ నిందల కారణంగా రాధికకు వచ్చిన పెళ్లి సంబంధం పోయిందంట కార్తీక్. నా పెళ్లి చూపులు చెడిపోవడం వెనుక ఈసారి వారి హస్తమే కాదు, హస్తం గరిటి కూడా ఉందని నాకు డౌట్గా ఉంది. ఇదే విషయం రాధిక స్టేషన్కి వచ్చి చెప్పింది. ఏదో సరదాకి చెప్పిందనుకున్నాను. ఎప్పుడూ జోకులు వేస్తుందని, తన జీవితంలో వచ్చిన దుఃఖం మీద కూడా జోకులు వేస్తుందనుకుంటే ఎలా కార్తీక్? ఇలాంటి సీరియస్ విషయాన్ని చెప్పే విధానం ఒకటి ఉంటుంది కదా నాన్న. కార్తీక్, నువ్విప్పుడు ఆలోచించాల్సింది తను ఎలా చెప్పింది అనేది కాదు, తన జీవితానికి ఎలా న్యాయం చెయ్యాలి అని. అంటే రాధికని నువ్వు పెళ్లి చేసుకోవాలి. నీ ప్రేమ నాకే కావాలి, నాకు మాత్రమే కావాలి. నా ప్రేమ ఇప్పుడు ఎప్పుడు నీకే సొంతం, ఇంకెవ్వరికీ పంచను. మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునాన్నా, నువ్వు మంచి చెయ్యాలని చూసినా సరే అది రాధిక భవిష్యత్తుకి ప్రశ్నగా మారింది. అంతేకాదు, రాధికని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకి రారు. అందుకే ఈ సమస్యకి, ప్రశ్నకి నువ్వు రాధికని పెళ్లి చేసుకోవడమే సమాధానం కావాలి. మా ప్లీజ్, నా జీవితంలో పల్లవికి తప్ప ఇంకొకరికి చోటు లేదు. పెళ్ళనే మాటకి అవకాశమే లేదు. అదే జరుగుతుంది, అదే జరిగి తీరుతుంది. ఎందుకంటే ఆడవాళ్ల మనసు ఎంత అందంగా ఉంటుందో అంతకంటే ఎక్కువ సున్నితంగా ఉంటుంది. ఆడవాళ్లు చాలా విషయాల్లో ధైర్యంగా ఉంటారు, కానీ ఇలాంటి విషయాల్లో మానసికంగా కృంగిపోతారు. ఆ బాధ ఒక్కోసారి వాళ్ళ ప్రాణాలు తీసుకునేదాకా వెళ్తుంది. రాధికకి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే రాధికని నువ్వు పెళ్లి చేసుకోవడం ఒక్కటే మార్గం. నాన్నా, ఒక ఆడపిల్ల కన్నీటిలో ఎంత ప్రేముంటుందో అంతే శక్తి ఉంటుంది. రాధిక కన్నీటిని నువ్వు ప్రేమగా మార్చుకో. దయచేసి ఉసురుగా మార్చుకోకో. ఇప్పటికీ ఆ దేవుడు నీ జీవితానికి చేసిన అన్యాయానికి
మేము ఇప్పటికీ కుమిలిపోతూనే ఉన్నాం. ఆ అన్యాయం నీకెప్పుడు కాకూడదు. మాకీ గుండె కోత పెరగకూడదు. కార్తీక్, నీ జీవితంలో శూన్యం ఉంది. రాధికకి నీ మీద ప్రేమ ఉంది. నువ్వు తనను పెళ్లి చేసుకుంటే అదొక కొత్త జీవితానికి నాంది అవుతుంది. నాన్నా, రాధిక చాలా మంచి పిల్ల నాన్నా. తనకి 100 ఏళ్ల జీవితాన్నివ్వు. అంతేగాని ఆ జీవితం మొదలవ్వకుండానే ముగిసిపోవడానికి కారణం అవ్వకు. కారణం ఏంటో ఎందుకో తెలియదు కానీ మిమ్మల్ని చూసినప్పుడల్లా ఈ గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఆగకుండా కొట్టుకుంటూనే ఉంది. మీ ప్రేమ నాకే కావాలి, నాకు మాత్రమే కావాలి. రాధిక చాలా మంచి పిల్ల నాన్న. తనకి 100 ఏళ్ల జీవితాన్నివ్వు. మా రేపు మనం రాధిక వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.